ఓకే, ఇప్పుడు HTML నెక్స్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తాం. 6th ప్రోగ్రామ్. ఇందులో ఏంటంటే ఫార్మాటింగ్ గురించి ఫస్ట్ నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను కొంత పేరాగ్రాఫ్ టైప్ చేస్తున్నాను MS వర్డ్లో. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ టైప్ చేశాను చూడండి. ఈ పేరాగ్రాఫ్లో ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, తర్వాత వచ్చేసి అండర్లైన్ కావాల్సి వస్తే అండర్లైన్. వీటిని ఫార్మాట్స్ అన్నాం. అదే ఈ పర్టికులర్ లైన్ నాకు వద్దనుకుంటే స్ట్రైక్ అవుట్ కావాలనుకుంటే ఇక్కడ స్ట్రైక్ 3 యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్డ్ సూపర్ స్క్రిప్ట్ కావాలనుకుంటే సూపర్ స్క్రిప్ట్ పైకి రైజ్ అవుతుంది, సబ్స్క్రిప్ట్ కావాలనుకుంటే సబ్స్క్రిప్ట్ చూడండి కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కొంచెం దీన్ని బిగ్ సైజులో కనిపించాలనుకుంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ అని చూడండి, గ్రో ఫాంట్, ఇలా బిగ్ సైజ్. స్మాల్ సైజులో కావాలనుకుంటే స్మాల్ సైజ్ చూడండి, స్మాల్ సైజులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంకా ఈ పర్టికులర్ ఈ సెలెక్టెడ్ టెక్స్ట్లో ఈ ఫార్మాట్స్ అన్నీ మనం అప్లై చేయాలనుకుంటే, బట్ ఈ HTMLలో ఇక్కడైతే మనం మౌస్ ద్వారా చేయగలుగుతున్నాం. HTMLలో ఒక కోడ్ రూపంలో రాయాలి. ఫస్ట్ చూద్దామా, ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి ఓపెన్ 6th ఫైల్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఫార్మాటింగ్ అనేది మాత్రం ఒక హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ కొంత పేరాగ్రాఫ్ని తీసుకుందాం. ఒక పేరాగ్రాఫ్ని తీసుకొని సేవ్ చేస్తున్నాం. ఆ పేరాగ్రాఫ్ ఏంటంటే ఇది, ఓకేనా. కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. ఈ పేరాగ్రాఫ్లో వచ్చేసి ఏమి, ఫస్ట్ మనకు కావాల్సింది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఈ ఫార్మాట్స్ రావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా చూడండి, ఈ పర్టికులర్ ట్యాగ్కి బోల్డ్ ట్యాగ్ అనేది ఇచ్చాను. అది ఎక్కడి వరకు ఉండాలా, డాక్యుమెంట్ వరకే ఉండాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేస్తాం B, ఓకేనా. బోల్డ్ ట్యాగ్. లేదంటే ఇంత కంటెంట్ అవసరం లేదు, మనకు కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే కొంచెం నేను దిస్ ఈజ్ మై ఫార్మాటింగ్ టెక్స్ట్ అని ఏదో ఒక రాస్తాను. దీనికి బోల్డ్ కావాలనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తున్నాం, B ట్యాగ్ వాడుతున్నాం, బోల్డ్. ఇక్కడికి బోల్డ్ క్లోజ్ చేస్తున్నాం చూడండి, /B. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం మనం. ఓకే, సేవ్ చేస్తే ఇప్పుడు మనకు సపరేట్గా చూడండి బోల్డ్లో ఒక కంటెంట్ అనేది వచ్చింది. తర్వాత ఏంటి, మరి పేరాగ్రాఫ్లోనే ఇక్కడ ఇటాలిక్ కావాల్సి వచ్చింది అనుకోండి పేరాగ్రాఫ్లో. ఇటాలిక్ టెక్స్ట్ సేమ్ కంటెంట్ని కాపీ చేస్తున్నాం, ఇక్కడ కాపీ పేస్ట్. దీన్ని ఏంటంటే ఇటాలిక్లో చూసుకోవాలనుకుంటే I అని రాసాం చూడండి, /I క్లోజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఇటాలిక్లో వచ్చిందా. నెక్స్ట్ అండర్లైన్లో కావాల్సి వచ్చింది అనుకోండి సేమ్ కంటెంట్, ఇది మరి సపరేట్ పేరాగ్రాఫ్లోనే పెట్టుకోవాలి మనం, ఓకేనా. ఇది ఒక పేరాగ్రాఫ్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి ఈ పేరాగ్రాఫ్లో ఇది రాస్తున్నాం /P. ఇక్కడేమి అండర్లైన్లో రావాలి. /U అని ఇచ్చాము, అండర్లైన్ వచ్చేసింది చూడండి, ఇక్కడ వచ్చిందా. బట్ ఇక్కడ MS వర్డ్లో మనకు అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్ ఇచ్చాము. ఇక్కడ కూడా సేమ్, బట్ ఒకేసారి అన్నింటికి ఇచ్చుకోవచ్చు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇక్కడ ఏంటంటే మనకు ఈ పర్టికులర్గా నేను ఏదైనా టైప్ చేశాను అనుకోండి, మైనర్ అని టైప్ చేశాను. చూస్తే M అనేది బిగ్గా ఉంది, తర్వాత N అనేది I అనేది చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఒకే స్పేస్తో రావాలా, మోనో స్పేస్తో రావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓకే. ఒక పేరాగ్రాఫ్లో ఒక కంటెంట్ రాస్తున్నాను /P. చూడండి, దిస్ ఈజ్ వెరీ మైనర్ అని ఇలా రాశాను. అయితే ఇక్కడ ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్లోనూ రాసుకోవచ్చు మీరు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ ఒకే ఈక్వల్గా ఉండాలనుకున్నప్పుడు M పెద్దగా చిన్నగా లేకుండా ఆ మోనో స్పేస్ యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం ఓన్లీ మైనర్కి మాత్రమే TT అనే ట్యాగ్ వాడచ్చు అనమాట. ఇవి మోనో స్పేస్ ట్యాగ్స్, వీటిని క్లోజ్ చేయాలి.
టీటీ చూడండి ఇక్కడ. సో రీఫ్రెష్ చేస్తే చూడండి మైనర్ అని ఈక్వల్గా అయిపోయింది ఇక్కడ. సో ఈక్వల్ హైట్ ఈక్వల్ విడ్త్తో వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఒరిజినల్ ఉన్నదానికి ఇప్పటికి చాలా తేడాగా కనిపిస్తుంది కాబట్టి ఆ మోనో స్పేస్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇందులో మనము నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇక ఎంఎస్ వర్డ్లో చూస్తే ఇక్కడ ఈ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. చేసినప్పుడు ఈ స్ట్రైక్ త్రూ తర్వాత వచ్చేసి ఇక్కడ బిగ్గా కనపడడం సూపర్ స్క్రిప్ట్ ఇవన్నీ చేసాం కదా. మరి ఇక్కడ కూడా మనము అలాగనే చేయొచ్చు అనమాట. ఇది ఏంటి, ఇది సపరేట్ పారాగ్రాఫ్లో చేస్తున్నాం. అయితే మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాము. అన్నీ ఒకేసారి చేయొచ్చు. ఓకేనా. ఓకే. హాయ్, ఐ యామ్ ఆంజనేయులు ఫ్రమ్ అనంతపురం అని టైప్ చేశాం. ఇప్పుడు ఇదేంటంటే మనకు ఈ హాయ్ అనేది స్ట్రైక్ అవుట్ అవ్వాలనుకోండి, అప్పుడు మొత్తం ఈ ఎక్కడి నుంచి హాయ్ ఐఎమ్ ఆంజనేయులు అనే దగ్గర వరకు స్ట్రైక్ అవుట్ కావాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే డెల్ అనేది వాడతాం. డిలీట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఈ చివరి వరకు స్లాష్ డెల్ అనేది ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. చూడండి అయిపోయిందా. సో రిఫ్రెష్ చేస్తే ఇదంతా స్ట్రైక్ అవుట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈ స్ట్రైక్ అవుట్ చూపించాం కదా. అలా మనం ఈ అనంతపురం ఇన్సర్ట్ చేయాల్సి వస్తే అప్పుడు ఇన్సర్ట్ అని ఒక చూడండి ట్యాగ్ అనేది వాడచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనము ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి ఒక అండర్లైన్తో వచ్చేస్తుంది, అది ఇన్సర్టెడ్ ట్యాగ్ అని అర్థం. ఇక నెక్స్ట్ మరి సేమ్ ఇక్కడ ఏం రాస్తున్నామంటే కంటెంట్ ఈ పారాగ్రాఫ్ లోపలే. ఓకే. సో ఆంజనేయులు బిలాంగ్స్ టు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ టైప్ చేశారు. ఇందులో ఈ ఆంజనేయులు అనేది బిలాంగ్స్ టు ఇదంతా చూడండి. బిలాంగ్స్ టు అనేది కొంచెం మనకు బిగ్గా కనిపించాలనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఓకేనా పెద్దగా కనిపించాలా, అక్కడ బిగ్ ట్యాగ్ అనేది ఒకటి వాడాలి. ఇప్పుడు ఈ బిగ్ ట్యాగ్ అనేది ఇక్కడ చూడండి /BIG అని టైప్ చేస్తే మనకు ఒక బిగ్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు చూడండి ఆంజనేయులు ఇక్కడ బిలాంగ్స్ టు అనేది కొంచెం పెద్దగా కనిపించిందా. దీన్ని ఒకసారి మీరు కావాల్సింటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ వాడుకోవచ్చు. BR అంటే సపరేట్ లైన్లో వస్తుంది, మీరు బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక అనంతపూర్ అనేది కొంచెం చిన్నగా కనపడాలనుకుంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే స్మాల్ ట్యాగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. స్మాల్ అనేది ఇక్కడ రాస్తాం. దీనికి అనంతపూర్ ట్యాగ్కి స్మాల్ ట్యాగ్ అనేది మీరు ఏం చేయొచ్చు. చూడండి ఏం చేస్తే ఇక్కడ మనకు సేవ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి, చిన్నగా కనపడింది. ఇక్కడ బిలాంగ్స్ టు అనేది పెద్దగా ఉంది, సో అనంతపూర్ అనేది చిన్నగా ఉంది కదా. సో అట్లా సో ఈ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ ఏం రాస్తున్నామంటే నేను ఒక ఫార్ములాస్ రాస్తున్నాం H2O3 అని. ఓకేనా. అట్లనే A+B² A+B² = A² + B² + 2AB అని రాసాం. ఓకేనా. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసాము. అయితే ఈ HTML ప్రోగ్రాంలో ఇక్కడ మనకు ఈ రెండు అనేది స్క్వేర్ టైప్లో కనపడలేదు. మరి స్క్వేర్ టైప్లో కనిపించాలనుకుంటే ఇక్కడేమో MS వర్డ్లో సూపర్ స్క్రిప్ట్ వాడాం. రైట్ చేయాలనుకుంటే ఏదైనా వాల్యూ సూపర్ స్క్రిప్ట్ వాడాం కదా. మరి ఇక్కడ కూడా రైట్ చేయాలంటే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ వాడాలి. వాటికి ఇక్కడ మీరు SUP అని రాసుకోవాలి. ఇక్కడ చూడండి /SUP అని రాస్తే సేవ్ చేశారనుకోండి రైజ్ అయిందా, సూపర్ స్క్రిప్ట్ అయిందా. అట్లా సేమ్ ఇక్కడ దీనికి కూడా మరి సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాల్సిందే. మరి ఈ చివరిని వచ్చి మీరు సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఏం చేయాల్సిందే, ప్రతి ఒక్కదానికి సపరేట్గా సో టైప్ చేసుకోవాల్సిందే. ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఏం చేయాల్సిందే. చూడండి ఇక్కడ వచ్చిందా A² + B² + 2AB. H2O3 మనకు లోయర్ వాల్యూ రావాలనుకోండి, ఇక్కడైతే మనం సబ్స్క్రిప్ట్ వాడతాం కదా. బట్ ఇక్కడ కూడా సేమ్ నోట్ ప్యాడ్లో
సో మనం H2O3కి చూడండి సబ్స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ అనేది యూజ్ చేసి /sub, ఇక్కడ 3 కూడా సబ్ ట్యాగ్ ఇచ్చేసి సబ్స్క్రిప్ట్ ట్యాగ్ చేసుకోవచ్చు. టైప్ చేస్తున్నాం, వచ్చిందా ఇలాగా. ఈ రకంగా ఈ ఫార్మాటింగ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, మోనోస్పేస్, ఓకే, స్ట్రైక్అవుట్, డెల్, ఇన్సర్ట్, బిగ్, స్మాల్, సూపర్స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, ఇట్లా ట్యాగ్స్ అన్నీ కూడా వీటన్నిటిని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటాం. MS వర్డ్లో కూడా అవే కదా వాడాము. బట్ ఇక్కడ సో ఆ రకంగా మనం ఇక్కడైతే మనము అప్లై చేస్తున్నాం, ఇక్కడ రాయాలి, కోడ్ రూపంలో రాయాలన్నమాట. కాబట్టి సో మీరు కూడా సో ఇవన్నీ ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో విత్ ఎక్సర్సైజెస్తో సో ఆటోమేటిక్గా మీకు గుర్తుకుంటాయి అన్నమాట. రిలేటెడ్ దట్ మీకు డిఫరెంట్ ప్రాక్టీసెస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.